హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య మెటీరియల్ వ్లాగ్స్. అలాగే ఇవాళ మనం క్యాప్సికమ్ కోడిగుడ్లతో కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదిగోండి 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని కరివేపాకు గుప్పుడు క్యాప్సికమ్ శుభ్రంగా కడుగుని పక్కన పెట్టుకోవాలండి. బాణీలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటాయండి. మళ్ళీ మూత తీసి ఒకసారి కలపాలండి. కలిపిన తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం కదండి, ఒక 6 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిరకాయలు అవి కూడా వేసేసి బాగా కలపాలండి. ఇవి కూడా మగ్గేటప్పుడు మనం ఒక స్పూను పసుపు కూడా వేసుకొని మూత పెట్టేయాలండి. మగ్గుతుందండి, బాగా మగ్గుతుంది. ఈలోపు మనం అల్లం వెల్లుల్లిపాయ దంచుకుందామండి. ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ వేస్తారండి, కారం వేయరు. పచ్చిమిరకాయలు క్యాప్సికమ్ అల్లం వెల్లుల్లిపాయ అండి. దీంట్లో స్పైసీగా ఉండడానికి చాలా సింపుల్గా అయిపోద్దండి. తొందరగా మనకి అయిపోవాలంటే ఈ విధంగా క్యాప్సికమ్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బీరకాయ కర్రీ లాగా ఉంటుంది, మీకు కమ్మగా ఉంటుందండి. ఇలాగ మధ్యలోది తీసేసుకుని క్యాప్సికమ్ నీట్గా అన్నీ కూడా 3 కూడా కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ దంచేసి పక్కన పెట్టాను. ఇదిగోండి ఇప్పుడు మగ్గిందండి. ఉల్లిపాయలు మూత తీసేసి ఒకసారి మళ్ళీ ఒకసారి పసుపు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కలిసేటట్టు బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ దంచుకున్నాం కదండి, ఈ ముద్ద ఒక స్పూన్ అవ్విందండి. ఆ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి ఇది కూడా బాగా కలిసి పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలండి. ఇలాగా మంచిగా బాగా కలిపిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఉంటాయి కదండి కట్ చేసుకున్నాయి, ఇప్పుడు అవి కూడా దీంట్లో వేసుకొని అవి కూడా మగ్గేటట్టు మనం మంచిగా బాగా కలుపుకోవాలండి. మొత్తం అల్లం వెల్లుల్లిపాయ మొత్తం అంతా పేస్టు మొత్తం మనం వేసిన ఉల్లిపాయలు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. మూత పెట్టేస్తే మగ్గుతాయి. ఈలోపు ఎగ్స్ కూడా పక్కన పెట్టేశానండి, అవి కూడా ఉడుకుతున్నాయి. ఇదిగోండి ఇప్పుడు మగ్గిన తర్వాత ఒకసారి మూత వేసి సరిపడినంత ఉప్పు వేసేసుకునండి, బాగా కలుపుకోవాలండి. కారం అయితే వేయమండి, దీంట్లో ఓన్లీ ఉప్పు ఒకటి వేస్తాం. పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి క్యాప్సికమ్ కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి. ఎగ్తో తింటే ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. మూత పెట్టేయాలండి. మూత తీసేసి మళ్ళీ తర్వాత ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపి ఉడికించుకోవాలి. మసాలాల ఏమి పొళ్ళు ఏమి వేయకూడదండి, కమ్మగా ఉంటుందండి చక్కగా. ఇదిగోండి ఇప్పుడు మూత తీసి ఉడుకుతూ ఉంది కదండి, ఇప్పుడు ఎగ్స్ వేసేసుకోవాలండి. కోడిగుడ్లు నేను 5 ఉడకబెట్టాను కదండి. మాకు జూలీ ఉందండి, మా జూలీకో ఎగ్ కావాలి కంపల్సరీ దానికి రోజు డైలీ. ఇదిగోండి మా 4 కూడా దీంట్లో 4 గుడ్లు వేసేసి చక్కగా దీంట్లోనే కలిపేసి ముందు వేయించుకుని కూడా వేసుకోవచ్చండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. గుడ్డు ఇలాగ డైరెక్ట్గా నాట్లు పెట్టేసి కర్రీలో వేసేసి దగ్గరకంట మగ్గనిచ్చుకోవాలండి మూత పెట్టేసి. చాలా టేస్టీగా ఉంటుందండి. క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా కమ్మగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ఇదిగోండి దగ్గరకంటే ఉడికిపోయింది చూసారా, అంతే రెడీ అయిపోయిందండి. సింపుల్గా అయిపోద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. అలాగే కొత్తవారు చూస్తుంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ వద్దండి వీడియో, అందుకనండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.